కండి రామన్న దత్తసాయి ఆలయ నూతన చైర్మన్ గా కొట్టే శేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో చేపట్టారు. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచాడి శ్రీహరిరావు నూతన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించే దిశగా కృషి చేయాలని శ్రీహరిరావు అన్నారు. ఆలయ పరిపాలన పారదర్శకంగా కొనసాగుతూ ప్రతి భక్తునికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవాభావంతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఇక నూతన కమిటీ ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మమత సంస్థల దేవాలయ చట్టం 35/1927 మరియు 33/2007. మరి నిన్న గురు పౌర్ణిమ, ఈ రోజు గురువారం. అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి 2 నెలల నుంచి వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ 3 రోజులుగా మంచి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిసి రైతులంతా ఆనందంలో, ప్రజలంతా ఆనందంలో ఉన్న సందర్భంలో ఈ పాలకవర్గ ప్రమాణ స్వీకార ఘటనలు రావడం నిజంగా నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. కొట్టశేఖర్ గారు మా ఉద్యమ సహచరుడు, మా గురువు గారి కొడుకు. మా రాజేశ్వర సార్ ఖానాపూర్లో పనిచేసినప్పుడు మేము వారి వద్ద చదువుకున్నాం. మా గురువు గారి కుమారుడు. అలాగే సోదరులు చెప్పినట్టు ఈ టెంపుల్ అభివృద్ధిలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక సంవత్సరాలుగా ఈ గుడికి ఎంతో సేవ చేసిన విషయం నేను ఒక్కరిని కాదు, ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది. అందరినీ కలుపుకుపోయి, ఇటు వర్గము అటు వర్గంలో లేకుండా అందరినీ కలుపుకుపోయి అందరి చేయుత సహకారాన్ని తీసుకొని ఎవరు ఎంత చేయగలిగితే అంత వారితో సహకారం తీసుకొని పోటీ వాతావరణంలో వారికి అవకాశాలు ఇచ్చి ఈ ఆలయ ప్రాంగణాన్ని అత్యంత అభివృద్ధి దిశగా శేఖర్ గారి నాయకత్వంలో మరి పాలక మండలి తీసుకెళ్లాలని నేను అభిలషిస్తూ తీసుకెళ్తున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఏదైతే ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు ఉంటాయో వాటిని తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తాను.